హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతానికైతే 'దురంధర్' సినిమా ఒక రేంజ్‌లో అయితే కలెక్షన్స్ అయితే కొడుతుందనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా 'దురంధర్' హవా అయితే నడిచిందనమాట. సో అది 2000 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. అండ్ కొన్ని చోట్ల 3000 కోట్లు కూడా టచ్ చేసిందని అంటున్నారు. సో మరి ఈ రికార్డ్‌ని మనకి ఏ హీరో బ్రేక్ చేస్తాడు? ఏ హీరో సినిమా బ్రేక్ చేసిద్ది? అనేది మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నాకైతే ఈ 'దురంధర్' సినిమా రికార్డ్‌ని నాకెందుకో మన 'ప్రభాస్' గారి 'స్పిరిట్' సినిమా చాలా గట్టిగా బ్రేక్ చేసిద్ది అనైతే అనిపిస్తుందనమాట. సో చూడాలి మరి. అండ్ రీసెంట్‌గానే మన 'సందీప్ రెడ్డి వంగ' గారు అండ్ 'ప్రభాస్' గారు ఇద్దరు కలిసి 'దురంధర్' సినిమాని చూసారు. సో చాలా గట్టిగా ప్లానింగ్ అయితే చేయబోతున్నారు. దీన్ని ఎలాగైనా కొట్టాలి డార్లింగ్ అన్నట్టు మన 'ప్రభాస్' గారు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వటము అండ్ మన 'సందీప్ రెడ్డి వంగ' గారు దీన్ని వారం రోజుల్లోనే మడత పెట్టేద్దాం అనే విధంగా ఆ ఎక్స్‌ప్రెషన్‌లు ఇవ్వటము. సో అదంతా మామూలుగా అనిపియలేదు. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో వీళ్ళిద్దరూ గనక దిగితే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అయ్యిద్ది. బ్రేక్ చేస్తారు మన వాళ్ళు. సో వీళ్ళు కాకపోయినా మన 'మహేష్ బాబు' గారిది, 'రాజమౌళి' గారి 'వారణాసి' సినిమాతో కూడా బ్రేక్ అయిపోద్దది. ఖచ్చితంగా రికార్డ్ అయితే బ్రేక్ అయిపోద్ది. 'దురంధర్' సినిమాని మన తెలుగు వాళ్ళే, మన తెలుగు టాప్ హీరోసే ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. అందులో మాత్రం డౌటే లేదు. సో ముగ్గురు హీరోస్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. ముగ్గురిలో ఒకళ్ళు. ఒకళ్ళొచ్చేసి మన 'ప్రభాస్' గారు, ఇంకోళ్ళొచ్చేసి మన 'మహేష్ బాబు' గారు, ఇంకొకళ్ళొచ్చేసి మన 'అల్లు అర్జున్' గారు. వీళ్ళ ముగ్గురి సినిమాల్లో ఒక సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు గాని, 3000 కోట్లు గాని గట్టిగా కొట్టిద్దనమాట. సో చూడాలి మరి. అండ్ నాకైతే ఎందుకో 'ప్రభాస్' గారి 'స్పిరిట్' సినిమా అనిపిస్తుంది. సో చూడాలిగ. సో అదనమాట. సో మరి మీరు ఏ సినిమా బ్రేక్ చేసిద్దనుకుంటున్నారు? అండ్ ఎవరు చాలా గట్టిగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్.